Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో ఇంకంతే అది మైండ్లో పెట్టుకుని అది మైండ్లో పెట్టుకున్నాం. ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. చాలా డిప్రెషన్ వచ్చినా కూడా ఈ డబ్బులు ఇచ్చేద్దాం వీళ్ళకి, నేను చేయగలను అనుకున్నాను, చేయలేకపోతున్నాను. అంతే 7 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, ఎవరన్నా దీని పెట్టుబడి ఎవరు అడగలేదండి పాపం. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతను ఈ సందర్భంగా భగవద్గీత ప్రాజెక్ట్ సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ధూళి కంటే వరకు వంగి నమస్కరించి వాళ్ళకి నేను చాలా కృతజ్ఞుడిని. ఎవరు లేకపోతే ఇన్ని వందల మంది కలగకపోతే భగవద్గీత ప్రాజెక్ట్ అవ్వదు. కానీ ఇన్ని వందల మంది ఏంటండి, మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారు, అసలు ఏమిటి మీరు మధ్యలో మీరు పారిపోయినట్టేనా, మా డబ్బులు వేసేసుకున్నట్టేనా మీరు అని ఎవ్వరు అడగలేదండి. ఒకే ఒక వ్యక్తి అడిగాడు, ఆయనకి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసాం. అది మాకు అవమానం కింద లెక్క, అది మా కమిట్మెంట్ని క్వశ్చన్ చేసినట్టు లెక్క. కానీ అప్పట్లో భగవద్గీత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మరొక మాట కూడా వినపడింది ఏంటంటే, ఘంటసాల గారు పాడిన దాన్ని మీరు పాడే సాహసం ఎలా చేస్తారు అని. 106 పద్యాలు ఆయన ఆల్రెడీ పాడేశారు, మళ్ళీ మీరు ఆయన పాడింది మీరు ఎలా పాడతారు అని. అంటే ది పీపుల్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ధైర్యం. నేను ఇవన్నీ ధైర్యం అండి. ఇవన్నీ దీనికి చాలా మంచి క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్. నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. నేను ఒక మార్గంలో వెళుతుంటే నన్ను చూసి కామెంట్ చేశాడు. ఆ కామెంట్ని తట్టుకుని వాడిని దాటుకుని కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ వెనక వచ్చిన ఇంకొకరిని కామెంట్ చేస్తూ కనిపించాడు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే, కామెంట్ చేసేవాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు, వాడితో మనకు సంబంధం లేదు. మధ్యలో ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళు పొడిచినా వాళ్ళకి నేను సమాధానం చెప్పగలిగేది సంపూర్ణ భగవద్గీతని మార్కెట్లో విడుదల చేయడం ద్వారా మాత్రమే సమాధానం చెప్పగలను. ఈ లోపల అడిగిన ప్రతివాడికి అడిగినంతసేపు, అడిగినన్ని రోజులు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. అయితే ఘంటసాల గారి కుటుంబం మాత్రం మీకు చాలా చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ మీరు చాలా సపోర్ట్. నేను మధ్యలో భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు నేను బ్లైండ్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఇందులో ఏమైనా దోషాలు ఉన్నాయా, అసలు నేను వెళుతున్న మార్గం కరెక్టేనా, నేను కరెక్ట్ అనుకుని ఎలా దిగానంటే, ఘంటసాల గారి గౌరవార్థం ఆయన భగవద్గీతలో పాడిన 106 శ్లోకాలని యథాతథంగా అలాగే పాడాం. యథాతథంగా అలాగే పాడగలను అనే ధైర్యం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టులోకి దిగా. ఆయన ఒక గమకం అని, నేను ఒక గమకం అని, అది నాకు సరిగ్గా పడక, ఆ ఫీలింగ్ నేను అనలేక, అస్సలు ఆ కాన్ఫిడెన్స్లో నాకు 1% కూడా డౌట్ లేదు. అది ఖచ్చితంగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూనూ లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుట యందు ఆసక్తుడవు కావలదు అర్జున. చెప్తున్న మీ శ్లోకం ఇది ఛాలెంజ్. ఈ శ్లోకం యాజ్ డీజ్గా నేను ఘంటసాల గారు లాగానే పాడతా, ఆయన గమకంతో సహా. ఈ భగవద్గీతలోని 106 శ్లోకాలని అలా నేను అవపోసన పట్టిన కారణం వల్ల నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కారణంగానే నేను భగవద్గీత చేయగలను వచ్చిన తప్ప మూర్ఖత్వంలోంచి రాలేదండి. నేను ఎందుకు చేయలేను అట్లా రాలేదు. అది నేను పాడలేను ఆ మాత్రం నేను అట్లా అందులోంచి రాలేదు. నాకు ఒక ఆత్మస్థైర్యం అంతే ఖచ్చితంగా. నేను ఆ సబ్జెక్ట్ నేను నాద సాధనలే దేవికి పూజ రెండు ఆవృతాల పాటు ఊపిరి బిగబెట్టి అనాల్సిన స్వరం అది, ఆలాపనది. ఇలాంటి ఘంటసాల గారి పాటలకి మొత్తం ఆయన కెరీర్ మొత్తం పాటలకి సంబంధించిన ఆలాపనలు కానీ, గమకాలు కానీ, స్వరాలు కానీ, వాటన్నిటి మీద నేను విశేషమైన కృషి చేశాను. ఆ చేయడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్తో అసలు శాశ్వతంగా ఉండిపోయే ఈ సబ్జెక్ట్ని ఎవరికో ఆలోచన వచ్చింది. ఇది
ఇది మీరు చేయాలన్నారు, నేను చేస్తాను కానీ నేను అంత డబ్బులు పెట్టలేను కదా అంటే, డబ్బులు నేను పెడతాను అన్నాడు ఆయన. ఆ పెడతానన్న ఆయన వారం రోజుల తర్వాత ఆయన కనపడలేదు. ఇంకా అది మొత్తం మనదే బాధ్యత అనుకున్నాం. అప్పుడు ఆ టైంలో నేను తానా ఆటలకు వెళ్ళటం ఇలాంటి చేస్తున్నాము, మీరు ఎవరైనా సహకరిస్తే చేస్తానంటే, మేము డెఫినెట్గా సహకరిస్తాను. కొన్ని వేల చేతులు లేచినాయి. అన్ని వేల చేతుల నుంచి నేను ఏమంటారు విజిటింగ్ కార్డ్స్ నేనేం తీసుకోలేదు. తర్వాత ఎవడో ఫోన్ చేయలేదు. అక్కడి నుంచి ఇండియా వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఒక ఆయన ఫోన్ చేశాడు, మేము ఒక చాప్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పలానా చాప్టర్ ఇవ్వండి అని. అది చేయడం కోసం అక్కడికి వెళ్ళాను. ఆ అమౌంట్ తీసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉండి వాళ్ళ ఇంటర్నెట్లో ఇది చాలా యూనిక్ భగవద్గీత టెల్లింగ్ అనేది ఇది స్వామీజీలు మాత్రం సబ్జెక్ట్ మాత్రమే మనం అనుకుంటాం, కానీ ఇది ఇంటింటా చేరాల్సిన సబ్జెక్ట్ లాగా దాన్ని చాలా సరళం చేసి అతను చేసిన ప్రజెంటేషను అది హ్యాట్స్ ఆఫ్ అని వాళ్ళందరూ మెసేజెస్ పెట్టుకోవడం ద్వారా ఇమ్మీడియట్గా న్యూయార్క్ వాళ్ళు పిలిచారు. తర్వాత క్యాన్సర్ సిటీ. జస్ట్ 3 ప్రోగ్రాంలో అది 1 crore సంపాదించగలిగాం భగవద్గీత. అప్పుడు అహంకారం రాలే. 3 రోజుల్లో 9 గంటల్లో నేను ₹1 కోటి సంపాదించగలిగాను. ఇట్స్ ఆల్ కాన్ఫిడెన్స్. ఎస్. ఇండియా వచ్చి వెంటనే ఇది ఈ ₹1 కోటి అహంకారంగా తర్జుమా కాకుండా ఉండటం కోసం వెంటనే భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి అందులో వేసి దాని నుంచి ఈ ప్రాజెక్టు చేయడం మొదలెట్టు. అట్లా కాబట్టి ఘంటసాల గారి నుంచి తీసుకుంది తిరిగి ఘంటసాల గారికి గురుదక్షిణగా, గురువుగారు మీరు భగవద్గీత మీరు పాడకపోతే, మీరు పాడుండకపోతే నాలాంటి వాడికి ఇన్స్పిరేషనే ఉండుండేది కాదు. భగవద్గీత అంతకుముందు చాలామంది పాడారు, ఆ తర్వాత చాలామంది పాడారు. ఈ భగవద్గీతలన్నీ ఘంటసాల గారి భగవద్గీత ముందు నిలబడడానికి కూడా మనకి మన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించడానికి అవి ఉపయోగపడలేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఘంటసాల గారి అబ్బాయి కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారంట కదా ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్లో ఆయన మాట్లాడారు కూడా, మా నాన్నగారు పైనుంచి చాలా ఆనందపడుతున్నాయండి. ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ, మన రత్నకుమార్ గారు, నేను అన్నయ్య అంటాను తన్ని. అలాగే ఘంటసాల గారికి ఉన్న 4 ఆడపిల్లలు, వీళ్ళందరూ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది భగవద్గీత రికార్డ్ అవుతున్న టైంలో మనం అనుకుంటూ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు అండి ఇల్లు రికార్డింగ్ థియేటర్, ఇంట్లోంచి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళటం, తలుపులు వేసుకోవటం, రాత్రి 9 గంటలు, అసలు పగలు లేదు, రాత్రి లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ఏమీ తెలిసేది కాదు. నా పిల్లల ఎదుగుదల నేను చూడలేదండి ఈ 10 సంవత్సరాల్లో. వాళ్ళు ఈ టేబుల్కి ఈ హైట్లో ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళు ఇప్పుడు చూస్తుంటే సడన్గా అంతంత ఎత్తు కనిపిస్తుంటే ఎప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారనిపిస్తుంటుంది. ఓకే, దీన్ని సాక్రిఫైస్ అనుకోవాలా, దీన్ని లోకం అనుకుంటే అంటే అట్లా వదిలేసి వాడు తపస్సులాగా డబ్బు కోసం అయితే నేను సినిమా పాటలే కంటిన్యూ చేయొచ్చు కదా. నాకు ఆనందం అక్కర్లేదు, శాశ్వతమైన ప్రయోజనం కావాలి, తాత్కాలికమైన ఆనందం వద్దు అనుకుని కదా ఇందులో దిగింది. ఆ మాత్రం ఇది లేకుండా మా అమ్మగారు బైపాస్ సర్జరీకి హాస్పిటల్కి వెళుతుంటే వచ్చిన ఫోన్ ఉండేది. నేను దీనికి బాధపడాలో అతను క్లాస్ తీసుకుంటున్నాడు నాకు ఫోన్లో, అవమానిస్తున్నాడు. స్వామి మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారో అని అడిగా. నెక్స్ట్ వీక్ వస్తున్నాను, మీరు రాగానే ఫోన్ చేయండి అన్న. రాగానే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రెండోది ఏంటంటే భగవద్గీత ఫౌండేషన్కి ఒక యూనిట్ ఉంది. అక్కినే నాగేశ్వరరావు ఆనరీ అడ్వైజర్, అక్కినే నాగేశ్వరరావు గారు, రాఘవేంద్రరావు గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, రమణాచారి గారు, కె విశ్వనాథ్ గారు, ఇంతమందిని చుట్టూతో పెట్టుకుని భగవద్గీతలో వచ్చినవన్నీ తినేస్తుంటామండి మనం, భగవద్గీత రికార్డింగ్ చేయకుండా. అసలు అట్లా అనుకోవాలి కదా, వాళ్ళు ఊహించాలి కదా. ఇది ప్రాబ్లం రాగానే నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడండి, అతని దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం వెనక్కి ఇచ్చేసేయండి అన్నారు నాగేశ్వరరావు గారు. ఆయనకి మొత్తం ఇచ్చి ఏ దశలో ఇచ్చామో తెలుసా అండి, నెక్స్ట్ డే నుంచి షెడ్యూల్ మొదలవుతుందండి. ఈ డబ్బే పెట్టుకుని షెడ్యూల్ చేయాలి. ఆ టైంలో ఇచ్చేసామండి. అదంతా గేమో చూడండి, స్ట్రగుల్ ఇదే. మళ్ళీ 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా పరీక్ష. మీరు ఆ పరీక్షలన్నీ నిలదొక్కుని ఖచ్చితంగా విజయవంతంగా బయటకు వచ్చారు. కానీ గ్రేట్ అండి. 700 శ్లోకాలు, నాట్ అ జోక్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో కూడా చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంగ్లీషు ట్రంప్ చేతుల మీదుగా దాన్ని యూఎస్లో రిలీజ్ చేయాలని. అది ముందు యాక్చువల్గా ఒబామా అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ఇంకో 3-4 నెలలు పట్టేట్టుంది. ఈ లోపల ఒబామా గారు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మా యూనిట్ అంతా ఒకసారి కూర్చుని
ఒబామా కూడా ఇక్కడ మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు, వీళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇమేజ్ అంత ఆ స్థాయిలోనే ఉంటుంది. ఒబామా స్థాయి కూడా అది. సో వాళ్ళు ట్రంప్ అంటే ట్రంప్, ఒబామా అంటే ఒబామా. వాళ్ళ చేతుల మీదుగా దాన్ని విడుదల చేసి దాన్ని జనాలకు తీసుకువెళ్తాం. ముఖ్యంగా ఏంటంటే భగవద్గీత చాలామంది అడుగుతున్నది రికార్డుల కోసం చేశారా అని అడిగారు. ఇది దారుణమైన ప్రశ్న అనమాట. నన్ను ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు చెప్పాను, గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు. భగవద్గీత గ్రంథం, గిన్నీసు పుస్తకం. గ్రంథాన్ని తీసుకెళ్ళాడన్న పుస్తకంలోకి ఎక్కిస్తారా? అదెంత మూర్ఖత్వం. రెండోది, భగవద్గీత విశిష్ట గ్రంథం, గిన్నీసు విచిత్ర గ్రంథం పుస్తకం. విశిష్టాన్ని తీసుకెళ్ళి విచిత్రంలోకి ఎవడన్నా? ఇందులో 60 సంవత్సరాల నుంచి మీసాలు కత్తిరించుకొని వాళ్ళు, 70 సంవత్సరాల నుంచి గోళ్ళు కత్తిరించుకునే వాళ్ళు, మీసాలతో బుల్డోజర్ లాగేవాళ్ళు. నేను అసలు ఫ్లూట్ అందరూ నోటితో ఊతున్నారంటే ముక్కుతో ఊదలేమా అని ఒకడు 6 నెలలు ప్రాక్టీస్ చేసి ముక్కుతో ఫ్లూట్ ఊదేవాడు. విజయవాడలో ఎవరు 60 అడుగుల దోశ ఒకడు వేశాడు. వాళ్ళ మధ్యలో భగవద్గీత పుస్తకం పట్టుకుని నేను నిలబడినా అండి, నా టార్గెట్ అదే. వ్యక్తిగతమైన ప్రాపకం కోసం గిన్నీస్ టార్గెట్ పెట్టుకునేవాడు ఎవడు? వ్యక్తిగతమైన ప్రాపకం కోసం మాత్రమే. అది 1 సంవత్సరానికే పరిమితం. ఇది శాశ్వత గ్రంథం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.